Good evening, everyone. Welcome to the daily market closing report. ఈరోజు నిఫ్టీ 92 పాయింట్స్ లాస్ అయ్యి సెన్సెక్స్ 361 పాయింట్స్ లాస్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్ లాస్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ అంతలా ఫాలో అవడానికి బిహైండ్ ఉంటున్న రీజన్ ఇది మేజర్ రీజన్ అయితే కాదు. వన్ ఆఫ్ ది రీజన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కాస్త నెగిటివ్గానే ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ మన వీక్ అంతా డిస్కస్ చేసాం. ఈ మార్చి నెలలో మార్కెట్ ఇలాగ ఉంటుంది. ఎలక్షన్స్ టైం ఒకటి మరియు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా. అందుకు ఈ వోల్టాలిటీ మనకు తప్పదు. ఈరోజు మార్కెట్లో మనం ప్యూర్ కన్సల్టేషన్నే చూసాం. నిఫ్టీ కొద్దిగా పెరిగినట్టు పెరిగి మళ్ళీ డౌన్ అయింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో తిరిగి అక్కడికి వచ్చినట్టు కనిపించింది మనకి. ఇలాగ ఉంటుంది. ఒక 4-5 డేస్ మనం భరించాలి. తప్పదు ఈ ప్రాఫిట్ బుకింగ్ గురించి. నిన్న మార్కెట్ గనక ఓపెన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇంకా నెగిటివ్‌లోకి వెళ్ళేది. ఎందుకంటే రష్యాపై దాడి జరిగింది కాబట్టి. ఆ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉండేది. నిన్న మార్కెట్ లేకపోవడం మనకు అదృష్టం అనే చెప్పుకోవాలి. మోస్ట్ ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా ఈరోజు నెగిటివ్‌గా ఉంటాయి. కంగారు పడకండి. ఒక్క 4 డేస్ ఈ మంత్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్‌లో మార్కెట్ మళ్ళీ తిరిగి పెరుగుతుంది ఖచ్చితంగా. దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి వెళ్తుంటే 22,046, ఇంకా పైకి వెళ్తుంటే 22,095, డౌన్ సైడ్‌కి వస్తుంటే 21,940, ఇంకా డౌన్ సైడ్‌కి వస్తుంటే 21,806 ఈస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ కనుక వెళ్తుంటే 46,879, ఇంకా పైకి వెళ్తుంటే 47,035. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కిందకు వస్తుంటే 46,509 సపోర్ట్. ఇంకా కిందకు వస్తుంటే 46,265 ఈస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ.